అందరికీ నమస్కారం. మనం కొన్ని ముఖ్యమైన పనులలో విజయాలు సిద్ధించాలని ఆశపడుతూ ఉంటాం. అలాంటి సమయాలలో మనకు శ్రీ దుర్గా స్తోత్రం విజయాల్ని అందించడంలో మన మార్గం సులభం చేస్తుంది. శ్రీ దుర్గా స్తోత్రం అర్జున కృతం ప్రతిరోజు పఠించడం ద్వారా మీకు అనుకున్న విజయాలు కలుగజేస్తుంది. ఈరోజు శ్రీ దుర్గా స్తోత్రాన్ని మీకు అందించబోతున్నాను. దీన్ని రోజు కనీసం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పఠించడం ద్వారా మీకు విజయాలు అనేది తొందరగా కనిపిస్తూ ఉంటాయి. శ్రీ దుర్గా స్తోత్రం అర్జున కృతం. అర్జున వాచ నమస్తే సిద్ధ సైన్యాన్ని ఆర్యే మందారవాసిని కుమారి కాళీ కపాలి కపిలే కృష్ణ పింగళే భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోస్తుతే చండీ చండీ నమోస్తుభ్యం తారాణి వరవన్నిని కాత్యాయని మహాభాగ్యే కరాళీ విజయే జయే శింకి పిచ్చధ్వజద్ధరే నారాభరణభూషితే అట్టశూలప్రహన్నే ఖడ్గకేటకదానిని గోపేంద్రసానుజయే జ్యేష్ఠే నందకులోద్భవే వైశాసురసుప్రిये నిత్యం కౌసకీ పీతవాసిని అట్టహాసే కోకముఖే నమోऽस्तु रणप्रिये उमे शाकाम्बरे श्वेते कृष्णे कैटभनाशिनी हिरण्याक्षि विरूपाक्षि सुद्रमाक्षि नमोऽस्तु ते वेदास्तुति महापुण्ये ब्रह्मण्ये जातवेदसे जम्बूकटैकचैत्रेषु नित्यं सन्निहितालये त्वं विद्यानां ब्रह्मनिद्र च देहिनां स्कन्दमति भगवती दुर्गे कान्तारवासिनी स्वाहाकार सदा चैव काला काष्ठसरस्वती सावित्री वेदमाता तदा वेदांग उच्यते स्तुता हितं महादेवी विशुद्धेनान्तरात्मना जयो भवतु मे नित्यं तत्त्वसाधारणा जये कान्तारभयेषु दुर्गेषु भक्तानां चालयेषु च नित्यं वसति पाताले युद्धे जयसि दानवान् तं जम्बनी मोहिनी च मायाह्री श्री तदेव च संध्या प्रभावती चैव सावित्री जननी तदा तुष्टिर्पुष्टिर्दितिर्दीप्तिर्जन्यादित्यविवर्तिनी भूतिर्भूतिं मतां संख्ये विचक्षे सिद्धचारण्यैः इति श्रीमन्महाभारते भीष्मपर्वणि त्रयोविंशो अध्याये अर्जुनकृत श्रीदुर्गा स्तोत्रं समाप्तम्. నిత్యం పఠించడం ద్వారా మనం అనుకునే ధర్మబద్ధమైన పనులలో విజయాన్ని సాధించగలుగుతాం. ఆ దుర్గామాత మనకు సదా సకల అవసరాలకు నిత్యం మనకి అండగా నిలుస్తుంది. ధన్యవాదములు. దీని యొక్క పీడిఎఫ్ లింక్ ఎవరైతే చూసుకొని చదివే వాళ్ళ కోసం పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ.